రాజకీయాలలో ఛాన్స్ అన్నది సాధారణంగా ఎవరు ఇవ్వరు. పట్టుదలగా శ్రమించి తీసుకోవాలి. కొన్నిసార్లు అవతల వారు చేసే చర్యల మూలంగా ఛాన్స్లు అలా వస్తుంటాయి. వాటిని తీసుకునే దాన్ని బట్టే యువతల పక్షం రాజకీయంగా ఎదగడం అన్నది ఉంటుంది. ఏపీలో చూస్తే కాంగ్రెస్ ని దెబ్బ కొట్టి వైసీపీ ఆవిర్భవించింది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చింది. అలా వైసీపీ ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా స్థిరపడింది. అయితే వైసీపీ అధినాయకత్వం వరుసగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మూలంగా వైసీపీ ఇబ్బంది పెడుతోంది. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన ట్రెడిషనల్ ఓటు బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్ బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం రైట్ వింగ్ విధానాలకే మద్దతుగా నిలుస్తోంది. అంటే కుడి భావజాలం కలిగిన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. దానికి వైసీపీ చెప్తున్న లాజిక్ అయితే ఎక్కడా సరిపోవడం లేదంటున్నారు. కాంగ్రెస్తో తమకు జాతి వైరం కాబట్టి బీజేపీకి మద్దతు అన్నది కూడా అంతగా అతికినట్లుగా లేదంటున్నారు. కాంగ్రెస్ వద్దనుకుంటే బీజేపీకి మాత్రం ఎందుకు ముద్దు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ వెంట కాంగ్రెస్ వరాలు అనుసరించాయి. అలా హార్డ్ కోర్ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి పెట్టని కోటగా మారింది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఒకనాడు కాంగ్రెస్ కి బలమైన ఓటర్లుగా ఉన్నారు. కానీ కాలం కలిసిరాక ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఏదో విధంగా అధికారం సంపాదించుకున్న కాంగ్రెస్ కి ఏపీలో మాత్రం పట్టు చిక్కడం లేదు. 3 వరుస ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినిపోయింది. వైసీపీలో ఉన్న కీలక వర్గాలకు బీజేపీతో అసలు పెడదని అంటారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రతి విషయంలో మద్దతుగా ఉండడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారంటున్నారు. అయితే వారికి వేరే ఆల్టర్నేషన్ లేకుండా ఉందని చెప్తున్నారు. ఈ వర్గాలు తెలుగుదేశం వ్యతిరేక రాజకీయ పంతాను ఎంచుకున్నాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగా నిలబడితే మాత్రం ఈ వర్గాలు తిరిగి తమ మాతృ సంస్థ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ ని రేస్లో నిలిపే ధీటైన నాయకత్వమే ఇప్పుడు కావాల్సి ఉందంటున్నారు. అది జరిగిన నాడు వైసీపీకి ఇబ్బంది తప్పదంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. నేల విడిచి సాము చేస్తే జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఇబ్బందులు పడతాయని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయంటున్నారు.